కర్కాటక రాశి ఫలితములకు వెళ్దాం. ఆదాయం 2, వ్యయం 11, బంబోల జంబ అన్నట్టుగా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 7. పాపం. ఇక తర్వాత ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానమునకు కారకుడైన గురుడు జన్మరాశిలో ఉండుట, ఇతర గ్రహాలు బలీయముగా ఉండుట వలన చేత ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సాధించగలరు. జనరల్గా దీనికంటే ముందు రాశి ఫలాలు బాగుంటే దానికి తగ్గట్లుగానే ఆ తర్వాత రాశి కూడా బాగుంటుంది. మిథున రాశి బాగుంది కాబట్టి కర్కాటక రాశికి కూడా కొంచెం ఆ రిలేటెడ్ ఫలితాలే ఉంటాయి. తరువాత వ్యక్తిగతంగాను సాంఘికంగాను గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో గల శక్తి సామర్థ్యాలు హెచ్చి అధికార వర్గం ద్వారా ఉపకారము లాభములు కలుగుతాయి. గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి. మీ జీవన మార్పుల వల్ల సంఘంలో గౌరవం. సింహంలో కుజస్తంభన మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత ఠాంగ్ అని పెరిగిపోద్ది, అంటే బాగుంటుంది. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి. చిత్ర విచిత్ర వస్త్ర మూలక ధన వ్యయము కలుగును. ఏమో మరి రకరకాల వస్తువులు కొంటారేమో మరి. తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగును. అక్కడి నుంచి అంత బాగానే ఉంది అనుకునేసరికి క్లైమాక్స్ అవి బాకీ హై అన్నట్లుగా ఇక్కడ ఏదో చెప్తున్నారు. స్వల్పంగా అనారోగ్యం, వాహన ప్రమాదాలు కావున జాగ్రత్తగా ఆచితూచి ప్రయాణాలు చేయాలి. సోదర సోదరీల అనుకూలత, పెద్దల అనుగ్రహం, నూతన బాంధవ్యాలు, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యాలు, భూగృహాదులు కొనుట, పాత గృహంలో మార్పులు, రిపేర్ వర్కులు, నూతన వృత్తులు, వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి, గుప్త స్త్రీ సమావేశములు, ఏంటో ఇది వెరైటీగా ఉంది సౌండింగ్, వినోద విహారాదులు కలుగుతాయంట. అయ్యా చూసుకోండి. పుణ్యక్షేత్ర సందర్శనలు, మనశ్శాంతి కలుగుతుంది. ఆ ముందుది మీరు అవాయిడ్ చేసేసేయండి. పుణ్యక్షేత్ర సందర్శనలు, మనశ్శాంతి, ఇది ప్రియారిటీ పెట్టుకోండి. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ఆనందమాయే అన్నట్లుగా స్టార్ట్ అవుద్ది. దాంపత్య సౌఖ్యం అనుభవించగలరు. ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలం. రాజకీయ నాయకులకి కూడా సూపర్ బాగుంటుంది. కళాకారులకు కూడా బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైన కాలం. విద్యార్థులకు గురుబలం ఉంది కాబట్టి జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలిస్తాయి. ఓవరాల్గా ఈ రాశి వారికి ఏమన్నా సరే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది అని భావిస్తే వెంటనే ఇష్టదైవాన్ని, భగవంతుడు ఒక్కడే, ఏ రూపంలో ఉన్నటువంటి దైవాన్నైనా ఒక్కడే అయినటువంటి భగవంతుడిని ఓ వారంలో ఒక రోజు ఎంచుకొని ఒక ఆలయానికి వెళ్ళి ప్రతి వారం మిస్ అవ్వకుండా కనుక ఆ భగవంతుని సేవిస్తే, ఆ భగవంతుడి ముందు నిలబడి నేను ధర్మ మార్గంలో నడుస్తాను, నన్ను ధర్మ మార్గంలో నడిపించు, నా బుద్ధిని ఎక్కడా కూడా తప్పుదారి పట్టించుకు, నాకు వచ్చే ఆపదల్ని ఎదుర్కొనే శక్తినివ్వు, కుదిరితే డిస్కౌంట్ రూపంలో ఆపదలనే లేకుండా చెయ్యు అని చెప్పి భగవంతుని అడిగితే దానికి తగ్గట్టు ఆ యొక్క క్వాలిఫికేషన్స్ కూడా మనలో బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే అవాయిడ్ చేసుకోగలం. మెయిన్లీ వాహన ప్రమాదాలు అని చెప్పారు కాబట్టి కర్కాటక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. బస్సుల్లో ప్రయాణం చేసినా లేకపోతే సొంతంగా ప్రయాణం చేస్తున్నా కూడా ప్రమాదం అనేది దృష్టి పెట్టుకోవాలి. ఆల్వేస్ ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, అట్లా ఆ మైండ్ సెట్తో. ఇది నెగిటివ్ థింకింగ్ కాదు, థింక్ నెగిటివ్ బీ పాజిటివ్, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట. ఇది కర్కాటక రాశి.